నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సదస్సుల ద్వారా మన విద్యార్థులకు పరిశోధనల వైపు అడుగులు వేసే అవకాశం. యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కృష్ణారెడ్డి వెల్లడి. సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా వేగవంతంగా పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. అయ్యప్ప స్వామివారి మండల పూజ గ్రామోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి. భక్తులకు ఆలయ కమిటీ అయ్యప్ప సేవా సమితి ప్రతినిధుల పిలుపు. అధికారులు అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా ఆయా సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడుతో పాటు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ నాయక్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీలక్ష్మిలు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఎంతో ఆశతో వస్తారని తెలిపారు. అటువంటి తరుణంలో అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఇంకా అర్జీదారులు పాల్గొన్నారు. జాతీయ సదస్సులను నిర్వహించడం ద్వారా మన విద్యార్థులకు పరిశోధనల వైపు అడుగులు వేసేందుకు అవకాశాలు లభిస్తాయని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కృష్ణారెడ్డి తెలిపారు. కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం అధునాతన మెటీరియల్స్ సంశ్లేషణ అనే అంశంపై జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వీసీ ఆచార్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది పేరున్న శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ సదస్సు యువ పరిశోధనలకు స్ఫూర్తిగా నిలవగలదని తెలిపారు.
అధునాతన పరిశోధనల సామర్థ్యాలను పెంపొందించడం కోసం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమల నిపుణుల మధ్య విజ్ఞాన భాగస్వామ్యం, సహకారం, నెట్వర్కింగ్ కోసం ఈ సదస్సు చక్కటి వేదికగా నిలిచిందన్నారు. ముఖ్యంగా నానో టెక్నాలజీ పలు అంశాల విషయంగా ఏ మేరకు ఉపయోగపడుతుందనే విషయాన్ని పలువురు శాస్త్రవేత్తలు కూలంకషంగా వ్యవహరించడం ఉపయోగకరంగా ఉందన్నారు. ఇలాంటి సదస్సులకు వేదికగా నిలిచిన పురుషుల కళాశాల భవిష్యత్తులో మరిన్ని సదస్సుల నిర్వహణకు తోడ్పాటు అందించగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పలువురు శాస్త్రవేత్తలు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రనాథ్తో పాటు ఇతర విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, శాస్త్ర నిపుణులు పాల్గొన్నారు. All the participants and attendants are requested to keep. Look here, sir. Look here, sir. All of you, sir. Invite Bhushan Reddy, sir, to come onto the dais. Reddy, sir. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్ అటానమస్ కడపలో జరుగుతున్న జాతీయ సదస్సు మెటీరియల్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాన్ని మన డిబిటి స్టార్ కాలేజీ సౌజన్యంతో జరుపుతున్నాము. ఇచ్చటికి విచ్చేసిన శాస్త్రవేత్తలందరూ కూడా ప్రపంచంలో పేరు కాంచిన వాళ్ళు. ఈ జాతీయ సదస్సు వల్ల మనకు ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే మనకున్న విద్యార్థులకు, ఇక్కడున్న విద్యార్థులకు మంచి పరిశోధనల వైపు అడుగేయడానికి తోడ్పడుతుంది. మరియు మన ప్రాంతంలో, వర్షాభావ ప్రాంతంలో మనకు చాలా వరకు ఈ నానో మెటీరియల్స్ ద్వారా వర్షాన్ని కురిపించడానికి కూడా ఇలాంటి రీసెర్చ్ చేయడానికి మనకు అవకాశం మెండుగా ఉంది. ముఖ్యంగా దోప్లే గారు చేస్తున్న రీసెర్చ్ ఇవాళ వారు మెడిసిన్ వైపుగా అది ఎంత ఉపయోగపడుతుంది, నానో టెక్నాలజీ మెడిసిన్స్కి ఎలా ఉపయోగపడుతుంది, దాని తర్వాత సిమాట్ నుంచి వచ్చిన రాంబాబు గారు వారు ఇవాళ మనకు ఏమంటున్నారంటే మనకు వీటికి ఎనర్జీని ఏ విధంగా ఎకనామిక్ వైజ్గా వాడవచ్చు, దీన్ని మనము గ్రీన్ ఎనర్జీగా తీసుకొని నానో పార్టికల్స్ వాడుకొని వాటి ద్వారా మనకు ఉత్పాదన చేయడము. ఈ రోజున మన భారతదేశ ప్రభుత్వం కూడా సౌర శక్తి కోసం చేస్తున్న కృషి ఖచ్చితంగా వీరి రీసెర్చ్ వల్ల ఉపయోగపడుతుంది. మరియు ఆర్వీఎస్ఎస్ఎన్ రవికుమార్ గారు ఇవాళ ఏం చేస్తున్నారంటే ఇలాంటి మెటీరియల్స్ తయారు చేసిన తర్వాత వీటిని ఏ విభాగాల్లో వాడవచ్చు, డిఫెన్స్ కానివ్వండి, శాటిలైట్ల పరంగా కానివ్వండి, వీటి పరంగా చేయడానికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మరియు రుద్రమదేవి గారు మనకు ఈ నానో టెక్నాలజీని ఉపయోగించి మనకు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు వచ్చినా కనుక్కోవడానికి, వాటిలో జరగబోయే పరిణామాలు కూడా తెలుసుకోవడానికి దోహదపడుతుందని చెప్తున్నారు. ఈ కళాశాల ప్రిన్సిపాల్ మా మిత్రుడు రవీంద్ర గారు కృషి వల్ల ఇలాంటి కాన్ఫరెన్స్లు ఎన్నో జరగబోతాయి. రాబోయే రోజుల్లో వీరి కాలేజీకి నాక్ అక్రిడేషన్ వస్తుంది. ఖచ్చితంగా వీరు 18-19 తేదీల్లో డిసెంబర్లో వస్తుంది. వీరు దానికి ఆల్రెడీ సంసిద్ధత చేశారు. ఇంకా కూడా వీరు కృషి చేసి వస్తుంది నేను ఆశిస్తున్నాను. A+ నుంచి A++ కూడా వాళ్ళు వెళ్ళాలి. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకైనా జరగాలని నేను కోరుకుంటున్నా. దీనికై కన్వీనర్గా వ్యవహరిస్తున్న సుధాకర్ రెడ్డి గారికి ఇప్పుడే దోబ్లే గారు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. పేటెంట్ అంటే అది ఒక హక్కులు అన్నమాట. మనము రీసెర్చ్ హక్కులను సంపాదించిన రెండవ పేటెంట్ సర్టిఫైడ్ బై ది యూకే, మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. ఇలాంటిది రావడం చాలా అరుదు, మా విశ్వవిద్యాలయాల్లో కూడా రావు. అలాంటిది మన సుధాకర్ రెడ్డి గారికి రావడం చాలా హర్షణీయము. వారు మాతో కలిసి ఉండడం మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది. వారు మున్ముందు ఇలాంటివి ఇంకా ఎన్నో సాధించాలి, ఎన్నో చేస్తారని ఆశిస్తూ ఈరోజు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ కడపలో జరుగుతున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్, సూపర్ కాన్ఫరెన్స్, డిబిటి స్టార్ కాలేజ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాంలో వేరియస్ ఫ్యాకల్టీ మెంబర్స్ అక్రాస్ ది స్టేట్ అండ్ కంట్రీ అటెండ్ అవుతున్నారు. ఇలాంటి నేషనల్ కాన్ఫరెన్స్లు మరిన్ని కళాశాలల్లో కండక్ట్ చేయాలా, ఎందుకంటే రాబోయేటటువంటి నాక్ అసెస్మెంట్లో వీటికి ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా కొత్త ఇన్వెన్షన్స్ని మనము ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాము. విద్యార్థులు రీసెర్చ్ వైపుకు మరింతగా
ప్రమోట్ చేసి వాళ్ళు గొప్పగా రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి నేషనల్ కాన్ఫరెన్స్ మరిన్ని ఇలాంటివి కండక్ట్ చేసి ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కడప యందు నేషనల్ కాన్ఫరెన్స్ జరుపుతున్నాము. ఈ కళాశాల ప్రిన్సిపాల్గా ఉంటున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కళాశాలకు DBT స్టార్ కాలేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్టార్ కాలేజీగా గుర్తించబడింది. మన రాష్ట్రంలో 2 కళాశాలకు ఈ హోదా తప్పించింది. ఒకటేమో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కడప అండ్ రెండవదేమో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కర్నూలు వచ్చింది. ఈ స్కీమ్ కింద వచ్చేసి దాదాపు మనకు 1,25,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. మొదటి విడతగా దాదాపు 75 లక్షలు ఇచ్చారు. ఈ 75 లక్షల్లో సైన్స్ పరంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్లో వివిధ అంశాల మీద వచ్చేసి సెమినార్లు, వర్క్షాప్లు కండక్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ కళాశాలలో ఉన్నటువంటి జువాలజీ లెక్చరర్ డాక్టర్ సావిత్రి, నేను ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్ళేసి ఢిల్లీలో ప్రజెంట్ చేయడం వల్ల స్టార్ కాలేజ్ ఉంది. స్టార్ కాలేజ్ రావాలంటేప్పుడు చాలా కష్టపడాలి. అంతేకాకుండా మనకు వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు మనం వివరించాలి. సో ఈ కళాశాలలో దాదాపు 10 రోజుల నుంచి అనేక సమావేశాలు నిర్వహించాము. ఈరోజు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు. వీటిలో వచ్చేసి నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి డోబ్లే గారు, అలాగే హైదరాబాద్ రీసెర్చ్ సెంటర్ నుంచి సైంటిస్ట్ రాంబాబు గారు, అలాగే నాగార్జున యూనివర్సిటీ OSD రవికుమార్ గారు, SV యూనివర్సిటీ మేడం రుద్రమదేవి గారు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో సైన్స్ పరంగా విద్యార్థులు చాలామంది రీసెర్చ్కి రావటం లేదు. వాటికి ఎటు విధంగా దోహదపడాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేశాము. అంతేకాకుండా మా కళాశాలకు 4వసారి NAC PTM విజిట్ చేస్తూ ఉంది. ఈ నెల డిసెంబర్ 18, 19 బృందం పర్యటిస్తున్నారు. తప్పకుండా మా కళాశాలకు A+ కానీ తీసుకొస్తామని అందరి సహకారం చేస్తామని చెప్తున్నాము. కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న అయ్యప్ప స్వామివారి మండల పూజ గ్రామోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ కమిటీ అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పూజోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రధాన పూజోత్సవాలలో భాగంగా ఈ నెల 25వ తేదీన పుష్పాభిషేకం, 26వ తేదీన మండల పూజ, 27వ తేదీన గ్రామోత్సవం ఉంటుందన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప స్వామివారికి పుష్పాభిషేకం, మంగళవారం ఉదయం 6 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం, సాయంత్రం 6 గంటలకు మండల పూజ ఉంటుందన్నారు. ఇదే సందర్భంగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు రాజు దేశపాండే, గాన కళారత్న రామచంద్రమూర్తి, మున్నం లక్ష్మణ్ రెడ్డి స్వామి భజన బృందంచే భజన కార్యక్రమం రాత్రి 10 గంటలకు భిక్ష ఏర్పాటు చేస్తారని తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మున్నం లక్ష్మణ్ రెడ్డి శ్రీ కోదండరామాలయ భక్త బృందంచే బృందగానం, కోలాటం ఉంటుందని వారు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో అయ్యప్ప భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. శ్రీ కోదండరామాలయం హౌసింగ్ బోర్డు కాలనీలో వెలసినటువంటి ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి మండల పూజ గ్రామోత్సవం గత 21 సంవత్సరాలుగా నిర్వహించి పూర్తి చేసుకుని 22వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి సమయం ఇది. ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి వారికి అనేక విధములైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి అద్భుతంగా అయ్యప్ప స్వామి వారి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఆలయంలో వెలిసిన ప్రతి దేవతామూర్తి యొక్క కార్యక్రమాలు ఆయా సందర్భాలను బట్టి అత్యంత వైభవపేతంగా భక్తుల సహకారంతో ఎంతో విజయవంతంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం ఈరోజు అయ్యప్ప స్వామి వారికి పుష్పాభిషేకం ఉంటుంది. రేపు సాయంకాలం 6 గంటలకి అయ్యప్ప స్వామి వారికి మండల పూజ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ మండల పూజ మహోత్సవంలో పాల్గొనేందుకు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ రాజు దేశపాండే గారు, అలాగే రాజమండ్రి నుంచి శ్రీ రామచంద్రన్, ఆయన జూనియర్ జేసుదాస్ అనే ఆయనకు బిరుదు ఆయన, తర్వాత ఒంగోలు నుంచి శ్రీ లక్ష్మారెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా వారి బృందం చేత రేపు అయ్యప్ప స్వామి వారికి భజన కార్యక్రమం ఉంటుంది. అలాగే ఎల్లుండి అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో కన్యస్వాములు
చాలామంది కన్యాస్వాములు వచ్చి వారు కలశాలతో ఊరేగింపులో పాల్గొంటారు. అలాగే శ్రీమూర్తులందరూ కూడా దీపాలు పట్టుకొని ఊరేగింపులో పాల్గొని అయ్యప్ప స్వామి యొక్క కృపకు పాత్రలగుతూ ఉంటారు. ఈ కార్యక్రమంలో కూడా మనకి ఒంగోలు నుంచి లక్ష్మారెడ్డి గారి బృందం చేత వారు అంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎంతోమంది ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతంగా చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన జిల్లానే కాకుండా ఈ మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మన రాష్ట్రమంతా కూడా ప్రచారం చేసి మన ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతూ ఉన్నారు మీడియా మిత్రులందరూ కూడా. వారందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఈ వేదిక నుంచి కృతజ్ఞతాభివందనలు సమర్పించుకుంటున్నాం. మరి రేపు ఎల్లుండి ఈరోజు జరిగే కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి 2వ శనివారం కూడా విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం, ఏకాదశ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. అంటే 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. ఆ తర్వాత అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. మన కోదండరామాలయంలో గత కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి కూడా ఎంతో వైభవంగా ఒక పండగ వాతావరణంగా పలు కార్యక్రమాలకు ఈ కోదండరామాలయంలో అందరూ కూడా సహకరించడం జరిగినది. దానికి ఉద్దేశంగానే ఉదయం పూట స్వామివారికి రుద్రాభిషేకం అనే కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సాయంకాలమున ప్రతిరోజు కూడా పడి పూజ, తర్వాత భిక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ 3 రోజులు అంటే 25, 26, 27 ఈ 3 రోజులు కూడా పలు కార్యక్రమాలకు పూనుకోవడం జరిగినది. ముఖ్యంగా 25 రోజున అంటే ఈ రోజున పుష్పాభిషేకము అనే కార్యక్రమం జరుగుతున్నది. ఎంతో వైభవంగా స్వామివారిని అలంకారం చేసుకొని పలు రకాలైనటువంటి పూలతోటి స్వామివారిని అభిషేకం చేసుకోవడం అనే కార్యక్రమం జరుగుతుంది. తదుపరి 26వ తారీఖున మండప పూజ, స్వామివారికి అయ్యప్ప స్వామివారికి పడి పూజ కార్యక్రమం జరుగుతుంది. ఆ పడి పూజ కార్యక్రమంలో మన ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర అధ్యక్షులు, అయ్యప్ప స్వామి అధ్యక్షులైనటువంటి రాజీ దేశపాండే గారు వస్తున్నారు. అదేవిధంగా జూనియర్ యేసుదాస్ అనే ప్రముఖులు రేపు రావడం జరుగుతున్నది. వారి యొక్క గానాలతోటి, వాళ్ళ భజనతోటి, వాళ్ళ భజన బృందులతోటి ఈ సభ అంతా కూడా ఎంతో మారుమోగుంటున్నది. కావున ఆ సభ అంతా కూడా ఎంతో వైభవంగా రేపటి రోజున అంటే 26వ తారీఖున పడి పూజ కార్యక్రమం జరుగుతున్నది. తదుపరి 27వ తారీఖున స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో కన్యాస్వాములందరూ కూడా కలశాలు తీసుకొని, తర్వాత శ్రీమూర్తులందరూ కూడా దీపాలు తీసుకొని, అదేవిధంగా ఎన్నో పలు కార్యక్రమాలు ముందుకు వెళ్తూ స్వామివారిని ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది. ఇలాగా పలు కార్యక్రమాలు కూడా ఈ కోదండరామాలయంలో, హౌసింగ్ బోర్డు కోదండరామాలయంలో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి స్వామి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా ప్రజలందరూ కూడా సహకరించి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు స్వామి. కార్తీక మాస వనభోజ మహోత్సవాలలో వేముల మండలం కొండ్రెడ్డిపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ మోపూరి భైరవేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్సీకి ఆలయ పాలక మండలి చైర్మన్ వెంకటరమణరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో భైరవేశ్వరుడికి ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులు అభిషేకం, ఇతర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన కార్తీక మాస వనభోజన మహోత్సవాల్లో వారు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ శ్రీ మోపూరి భైరవేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు తెలిపారు. చివరగా ఎమ్మెల్సీ కొబ్బరికాయ కొట్టి బండలాగుడు పోటీలను ప్రారంభించారు.
స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని చైర్మన్కు సూచించారు. ఆలయ అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలని తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శ్రీధరం త్రిగుణాకారం త్రినేత్రం చత్రయాయుధం శల్యన్నపాల సంహారం ఏకబిల్వం శివార్పణం విశాఖేంద్ర భద్రక్ష రైతుని గౌరవనీయులు మంచి అమ్మ చౌడేశ్వరి మాత తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారిని వేడుకున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో సుబ్బిరెడ్డి కోటాలలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి విశేష అలంకారాన్ని నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. పురవీధుల్లో డప్పు వాయిద్యాల మధ్య తలపై జ్యోతులను మోస్తూ భక్తులు నృత్యాలు చేశారు. జ్యోతులను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్నారు.
నాతో పాటే ఏమంటే నేను వారు వేరే వేరే అండి ఏం చదువుతామంటే కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వేంపల్లెలో గల శ్రీ దుర్గాగవి మల్లేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. జనమేజయుడు కాలంలో వేంపల్లెలోని పాపాగ్ని నది ఒడ్డున వెలిసిన శ్రీ దుర్గాగవి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ నేతృత్వంలో వివిధ పూజోత్సవాలు కొనసాగాయి. శ్రీ దుర్గాగవి మల్లేశ్వరుడికి ఉదయాన్నే పంచామృతాభిషేకం, అర్చన, మహామంగళహారతి తదితర కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ మాట్లాడుతూ వేంపల్లె గ్రామంలో పాపాగ్ని నదికి ఒకవైపు విష్ణువు అనగా ఎద్దుల కొండ్రాయుడు స్వామి, ఇంకోవైపు పరమేశ్వరుడు అనగా దుర్గాగవి మల్లేశ్వర స్వామి వెలిసినందున వేంపల్లెను జనమేజయుడు కాలంలో భాస్కర క్షేత్రమని పిలిచేవారని తెలిపారు. ఎంతో మహిమగల ఆలయాలు వేంపల్లెలో వెలిసి ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. అనంతరం ఆలయ ధ్వజస్తంభం ఆవరణలో మహిళలు పెద్ద ఎత్తున భక్తిని చాటుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు దాతలు పెద్ద ఎత్తున అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. अंत पलकंडी नमस्ते नमस्ते अस्तु अस्तु भगवान विश्वेश्वराय ओम नमः शिवाय नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालारुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः। ఈ దినము కార్తీక మాస శుభ సమయంలో 4వ వారం రోజున శ్రీ దుర్గా గమలేశ్వర స్వామికి అభిషేకాలు, పూజా ద్రవ్యాలు మొదలైనవి అంగంగ వైభవంగా జరుగుతున్నవి. తర్వాత ఈ కార్తీక పౌర్ణమి మొదలుకొని
3వ వారం 4వ వారం ముగించుకొని 4వ వారం జయప్రదంగా స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నవి. అలాగే ఈ కార్తీక మాసంలో ఎవరైనా కూడా స్వామివారికి అంటే ఆ దుర్గా గంభీరేశ్వర స్వామికి నేతితో దీపాలను చేసేసి వారి కోరిక తీర్చుకుంటే ఈ కార్తీక మాసంలో ఎలవేళ ఆ పరమేశ్వరుడు అనేవాడు గ్రహించి వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడని చెప్పేసి శుభకల్పంలో ఉన్నది. అలాగే ఈ దినమున కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి చివరి సోమవారం కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకుంటూ అలాగే అమ్మవారి దగ్గర వారి కోరికలు తీర్చుకుంటూ ఓం శ్రీమాత్రే నమః ఓం శక్తి అనుకుంటూ కార్తీక మాస సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కుటుంబాన్ని మా సంసారాన్ని ఎటువంటి లేకుండా ప్రదేశ బాధ చేస్తామని చెప్పి తండోపత్రాలుగా భక్తులు వేడుకుంటూ ఉన్నారు. ఇది శుభ సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ స్వామిని దర్శించుకొని ఎల్లవేళ స్వామి రక్షగా ఉండాలని తలుచుకుంటూ ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సదస్సుల ద్వారా మన విద్యార్థులకు పరిశోధనల వైపు అడుగులు వేసే అవకాశం యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కృష్ణారెడ్డి వెల్లడి. సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా వేగవంతంగా పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. అయ్యప్ప స్వామివారి మండల పూజ గ్రామోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి. భక్తులకు ఆలయ కమిటీ అయ్యప్ప సేవా సమితి ప్రతినిధుల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.